అందరికీ నమస్కారం. మిత్ర క్యాలెండర్ మరియు దియో స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈ రోజు 20వ తారీఖు మార్చ్ 2024 శ్రీ శోభకృత్నామ సంవత్సరం పాల్గొన మాసం శిశిర ఋతువు ఉత్తరాయణం. ఈ రోజు బుధవారము. ఈ రోజు తిథి శుక్ల ఏకాదశి. తెల్లవారుజాం 3:52 వరకు ఉంది. తదుపరి ద్వాదశి. ఈ రోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం. రాత్రి 12:17 వరకు ఉంది. తదుపరి ఆశ్లేష. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందాం. ముందుగా మేష రాశి. గృహాన కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ప్రశంసల్ని అందుకుంటారు. వ్యాపారాలు లాభాల బాటలో పడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. తదుపరి వృషభ రాశి. ముఖ్యమైన వ్యవహారాలు మందకోడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మీకు చాలా మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగస్తులు అధికారులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. తదుపరి మిథున రాశి. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగులకు స్థానచలన సూచనలు ఉన్నాయి. నూతన రుణయత్నాలు చేయాల్సి వస్తుంది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. తదుపరి కర్కాటక రాశి. నూతన గృహ నిర్మాణానికి శ్రీకారం చుడతారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంటుంది. సోదరులతో సఖ్యత కలుగుతుంది. తదుపరి సింహరాశి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అధికారుల నుండి విమర్శలు తప్పవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆదాయ మార్గాలు మందగిస్తాయి. తదుపరి కన్యారాశి. స్నేహితుల సహాయంతో నూతన వ్యాపారాలు ప్రారంభించుకుంటారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు తగిన అవకాశాలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలని అందుకుంటారు. తదుపరి తులారాశి. చేపట్టిన పనుల్లో ఆటంకాలుంటాయి. వ్యాపార ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి. స్థిరాస్తి వివాదాలు ఉంటాయి. మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. తదుపరి వృశ్చిక రాశి. గృహ నిర్మాణ ప్రారంభానికి శ్రీకారం చుడతారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అందుకుంటాయి. గృహ వాతావరణం సంతోషంగా ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు కూడా అందుతాయి. తదుపరి ధనుస్సు రాశి. భూ కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలని అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో సకాలంలో నిర్ణయాలు తీసుకొని లాభాలని అందుకుంటారు. ఉద్యోగస్తులు దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. తదుపరి మకర రాశి. ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడమే మీకు మంచిది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని నష్టపోతారు. తదుపరి కుంభరాశి. అనుకున్న సమయానికి పనులు పూర్తి అవ్వక చికాకు కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఆకస్మిక స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆధ్యాత్మిక విషయాలపైన దృష్టి సారించడం మీకు మంచిది. వాహన ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. తదుపరి మీనరాశి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అనుకూల వాతావరణం ఉంటుంది.